నమస్కారం. బాబు గారు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చేస్తున్నాడు, ఆయనకి ధైర్యం చాలట్లా, కొత్త అభ్యర్థులను తీసుకొచ్చి పెట్టేస్తున్నాడు అని ఊగిపోతూ అరిచేసావు. నీకు 175 మంది లేరు కనుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళని, కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళని, ఇతర పార్టీల్లో నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చుకున్నావు. నీకు 175 మంది అభ్యర్థులు లేరు కనుకే పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆయనకి 21 మందిని ఇచ్చావు. ఆయనకి 175 మంది అభ్యర్థులు ఆయనకి లేరు, పవన్ కళ్యాణ్కి. మీరిద్దరూ కలిసినా కూడా 175 మంది అభ్యర్థులు లేరు కనుక భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ భారతీయ జనతా పార్టీకి 175 మంది అభ్యర్థులు లేరు. ముగ్గురు కలిసి 175 మంది అభ్యర్థులను పోటీకి పెట్టారు. 25 మంది లోక్సభ సభ్యుల్ని పోటీలో పెట్టారు. మీరు ముగ్గురు కూడా, అందులో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, మీరు కూడా, మీ పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ కూడా స్వంత కార్యకర్తల్ని అధికారంలో లేనప్పుడు మీ వెంబడ నడిచి తెలుగుదేశం పార్టీ కోసం కావచ్చు, జనసేన పార్టీ కోసం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కోసం కావచ్చు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుని అప్పులు తెచ్చి కూడా ఖర్చు పెట్టినటువంటి కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అయితే మరీ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. నిజమైనటువంటి కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకి చెందినటువంటి కార్యకర్తలకి, నాయకులకి, జీవేల్ నరసింహారావు గారు కావచ్చు, సోము వీర్రాజు గారు కావచ్చు, అటువంటి వాళ్ళు ఎవరికి కూడా టికెట్లు ఇవ్వలేదు. తెలుగుదేశంలో నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చుకున్నారు. ఆవిడ కూడా జనసేన పార్టీ, తెలుగుదేశంలో నుంచి జనసేనలోకి వెళ్ళిన వాళ్ళు బాలశౌరి గారు బందరు లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఇచ్చుకున్నారు. జనసేన పార్టీకి సొంత పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని విస్మరించిన పార్టీలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. జనసేన పార్టీ సొంత పార్టీ కార్యకర్తలను విస్మరించింది, తెలుగుదేశం పార్టీ సొంత పార్టీ కార్యకర్తలను విస్మరించింది, భారతీయ జనతా పార్టీ సొంత పార్టీ కార్యకర్తలను విస్మరించింది, అగౌరవపరిచింది. వాళ్ళ పరువు ప్రతిష్టలు మంట కలిపాయి. ఈ మూడు పార్టీలు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు పరువు ప్రతిష్టలను, వాళ్ళ జీవితాలతో ఆడుకున్న ఈ మూడు పార్టీలు. మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థులను మార్చేశాడు అన్నావు. మరి నువ్వు ఇదేంటి చేసిందట? ఉండి నుంచే రఘురామ పోటీ, 4 అసెంబ్లీ అభ్యర్థుల మార్పునకు టీడీపీ కసరత్తు. గతంలో ప్రకటించిన వారిలో 4 అసెంబ్లీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ మార్చింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జోనల్ ఇన్ఛార్జీల సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయం తెలియజేశారు. తాజా మార్పుల ప్రకారం నరసాపురం సిట్టింగ్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు అదే జిల్లా పరిధిలో ఉండి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆ ఎంపీ స్థానం పొత్తులో బీజేపీకి వెళ్ళింది. రఘురామ కోసం ఆ సీటును తమకివ్వాలని చంద్రబాబు కోరినా బీజేపీ నాయకత్వం సమ్మతించలేదు. దీంతో రఘురామను ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. అక్కడ టీడీపీ తరఫున అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఇదివరకే ప్రకటించారు. ఆయనకు నచ్చచెప్పి పోటీ నుంచి విరమింపజేసే బాధ్యతను చంద్రబాబు తమ పార్టీ నేతలకు అప్పచెప్పారు. పాపం సిట్టింగ్ ఎమ్మెల్యే మిమ్మల్ని నమ్ముకుని మీతో పాటే ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉండి కూడా అవినీతిపరుడు కాదు, మంచివాడు, సౌమ్యుడు. అటువంటి అతన్ని మార్చి బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి కోర్టుల చుట్టూరా తిరుగుతూ కోర్టు నోటీసులు, సిబిఐ నోటీసులు అందుకుంటున్నటువంటి ఆర్థిక దోష ఆర్థిక లావాదేవీలు, బ్యాంకుల్ని మోసనం చేసినటువంటి ఆర్థిక లావాదేవీల్లో మోసనం చేసి నిధులు పక్కదారి మళ్లించినటువంటి రఘురామకృష్ణంరాజుకి ఉండి సీటు కేటాయిస్తున్నావు. ఓ పక్కనేమో నువ్వేమో ఆ ఎమ్మెల్యేకి సీట్ ఎందుకు ఇచ్చావు, ఈ ఎమ్మెల్యేకి సీట్ ఎందుకు ఇచ్చావు అని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతావు. మరి నువ్వేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చేసి ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజుకి సీట్ ఇస్తున్నావు. అనకాపల్లి జిల్లాలోని మాడుగులలో కూడా టీడీపీ తమ అభ్యర్థిని మార్చింది. అక్కడ అంతకుముందు ప్రవాసాంధ్రుడు పైలా ప్రసాదరావుకు సీట్ ఇచ్చారు. ఆయన క్షేత్రస్థాయిలో ప్రచారంలో వెనుకబడ్డారని అధినాయకత్వానికి నివేదికలు అందాయి. దీంతో ఆయన్ని మార్చి బండారు సత్యనారాయణమూర్తిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. బండారు సత్యనారాయణమూర్తి గారికి మళ్ళీ ఇచ్చారు. ఆయన గతంలో కూడా పనిచేశారు పార్టీలో. పార్టీకి నమ్మకస్తుడే ఆయన. ఆయనకి టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ప్రవాసాంధ్రుని తీసుకొచ్చావు. ఎందుకంటే డబ్బులు బాగా పెట్టుబడి పెట్టేస్తాడు పార్టీకి, ఆ జిల్లా మొత్తం అభ్యర్థులందరికీ ఆయనే ఖర్చు పెట్టుకుంటాడని చెప్పి పెట్టావు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించేసరికి మళ్ళీ బండారు సత్యనారాయణమూర్తికే ఇచ్చావు. గతి లేని పరిస్థితుల్లో. అలాగే మడకశిరలో ప్రస్తుత అభ్యర్థి అనిల్ కుమార్ను మార్చాలని నిర్ణయించారు. ఈ సీటును పార్టీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుకి ఇవ్వనున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి అభ్యర్థి జయచంద్రారెడ్డిని కూడా మార్చబోతున్నారు. ప్రత్యామ్నాయంగా మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్, సతీమణి సరళారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, చిప్పు తయారీ బహుళజాతి సంస్థలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న కొండా నరేంద్ర పేర్లు వినిపిస్తున్నాయి.
మరి మీరు మార్చారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు అంత అభాండాలు వేశారు? అయినా రఘురామకృష్ణరాజు నా హక్కును చేర్చుకున్నారు, ఆయనకు ఊరట కల్పించారు. గెలుస్తాడా గెలవడా అన్నది జూన్ 4వ తారీఖు నాడు తేలిపోతుంది. ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందో ప్రజా తీర్పుకు అందరూ శిరస వహించాల్సిందే. ఇకనైనా ఏదన్నా మాట అనే ముందు ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి బయటికి రండి. అధికారం లేదన్న ఫ్రస్ట్రేషన్లో నుంచి బయటకు వచ్చి 74 ఏళ్ల వయసులో ఉన్నారు మీరు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ల నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కనుక ఆ ఫ్రస్ట్రేషన్లోంచి బయటకు వచ్చి ప్రసంగించండి. ఏదన్నా చెప్పేటప్పుడు అలా చెప్పండి బాబు గారు. ఓకే, ఇకనైనా అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామని చెప్పండి. సంక్షేమ పథకాలు ఏమేమి అమలు చేస్తారో చెప్పండి. వాలంటీర్లను తిట్టారు, మళ్ళీ వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 చేసేస్తానని వాగ్దానం, 15,000 10,000 చేసేస్తానని వాగ్దానం చేసేస్తున్నారు. అన్నీ ఇదివరకు గతంలో మేనిఫెస్టోలో 600 హామీలు పెట్టి 60 హామీలు కూడా అమలుపరచండి. మీరు ప్రజలకి ఏం చేస్తారో చెప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అయినా ప్రజలు నిన్ను నమ్మం బాబు అంటున్నారు. నమ్మించే ప్రయత్నం చేయండి, ప్రజల్ని నమ్మించుకునే ప్రయత్నం చేయండి, ప్రజల్లో అభిమానం పొందే ప్రయత్నం చేయండి. జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉంటే ఏం లాభం లేదు మీకు. మీరు జగన్మోహన్ రెడ్డిని ఎంత తిడితే అంత లాభం ఆయనకే. కనుక ఎండలు బాగా ఉన్నాయి బాబు గారు, మీరు 100 ఏళ్ళు బతకాలి, రాజకీయాల్లోనే ఉండాలి, హాస్యం పండించాలి, అసత్యాలు చెప్పడంలో వరల్డ్ రికార్డు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అన్నీ సాధించేయాలి మీరు. ఓకే, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి దురదృష్టము, నారా చంద్రబాబు నాయుడు గారికి అదృష్టము, నారా చంద్రబాబు నాయుడు గారికి పుత్రుడుగా పుట్టినందుకు లోకేష్ బాబుకి మహా అదృష్టము, అమ్మన్నమ్మ ఖర్జూరం నాయుడు గారి కడుపున వారికి సంతానంగా ఏప్రిల్ 20 అంటే రేపు బాబు గారి పుట్టినరోజు, ఏప్రిల్ 20 బాబు గారి పుట్టినరోజు. చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, రాష్ట్ర ప్రజలకి సేవ చేయడానికే ఆయనకు 100 ఏళ్ళు ఆయుష్ కలిగించాలని కోరుకుంటున్నాను. ఆయన దయచేసి బాబు గారు ఆ దుర్మార్గపు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, రాష్ట్ర ప్రజల్ని దోచుకోవాలనుకోవడము, రాష్ట్ర ఖజానాన్ని దోచుకోవాలనుకోవడము, అవి మానేసి 75వ వసంతంలో నుంచి అయినా నిస్వార్థ జీవితానికి, నిస్వార్థ సేవా తత్పరాణతకి అలవాటు పడతారని తెలుగు ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. అది గమనించండి. జై హింద్.